హైదరాబాద్ కేబీఆర్ పార్క్ నుంచి మరి కాసేపట్లో మొదలు కానున్న భాజపా తిరంగా యాత్రలో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. దాన్ని సరైన మార్గంలో నడిపించి అందరం కూడా ఈ జాతి యొక్క పునర్నిర్మాణంలో భాగస్వాములై స్వరాజ్యాన్ని సురాజ్యంగా మంచి రాజ్యంగా మార్చుకునే ప్రయత్నం చేయాలి. మంచి రాజ్యం అంటే దేశంలో ప్రజల యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపడాలి, అందరికీ స్వేచ్ఛ ఉండాలి, అందరికీ అన్ని రకాలైన హక్కులు ఏతున్నాయో రాజ్యాంగం లభించాయో వాటన్నిటిని కూడా అమలు జరిగేట్టుగా చూడాల్సి ఉంది. ప్రతి ఒక్కరు కూడా బాధ్యతతో మెరగాల్సి ఉంది. అందరూ సోదర భావాన్ని పెంపొందించుకోవాల్సి ఉంది. సాంఘిక సామరస్యాన్ని తెచ్చుకోవడము, మత సామరస్యాన్ని తెచ్చుకోవడము, దేశ సమైక్యత కోసం అందరం కూడా కలిసికట్టుగా కృషి చేయాల్సిన అవసరం ఎంత ఉంది. ఈ రోజు మనం ఈ యొక్క భాగ్యనగరంలో హైదరాబాద్ లో సమావేశమయ్యాం. దీనికి ఒక ప్రత్యేకత ఉంది. దేశవ్యాప్తంగా తిరంగా యాత్ర ఆగస్టు 9 నుంచి 31వ తారీఖు సమాప్తమైంది. కానీ ప్రధానమంత్రి గారు అలాగే బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా గారు ఈ యొక్క హైదరాబాద్ నిజాం ప్రాంతంలో కర్ణాటక మహారాష్ట్రలో ఉన్న ఈ హైదరాబాద్ స్టేట్ లో అసలైన స్వతంత్రం 1948 సెప్టెంబర్ 17 వచ్చింది. ఎందుకంటే అప్పటి వరకు నిజాం నవాబ్ భారతదేశంలో విలీనం కాకుండా కొంతసేపు పాకిస్తాన్ అని, కొంతసేపు స్వతంత్ర దేశం అని అనేక రకాలకి అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేశాడు. ఆయన వెనక రజాకార్లు అయితే ఉన్నారో కాసిం రజ్వీ అనుచరులు అనేక రకాల అన్యాయాలు, అక్రమాలు, దుర్మార్గాలు చేసి ప్రజలను వేధించి అనేక రకాలుగా ప్రజల యొక్క ధనమాన ప్రాణాలు దోచుకొని తెలంగాణలో అలాగే హైదరాబాద్ స్టేట్ లో అల్లకల్లోలు సృష్టించారు. ఆ సందర్భంగా అనేక మంది యోధులు ఈ ప్రాంతానికి చెందిన వాళ్ళు, అలాగే కర్ణాటక హైదరాబాద్ ప్రాంతానికి చెందిన వాళ్ళు, మహారాష్ట్ర హైదరాబాద్ ప్రాంతానికి చెందిన వాళ్ళు అనేక మంది త్యాగధనులు, పోరాట యోధులు నిజాం యొక్క నిరంకుశత్వానికి వ్యతిరేకంగా అలాగే ఈ కాసిం రజ్వీ అనుచరుల యొక్క దుర్మార్గాలకు, దాష్టికాలకు వ్యతిరేకంగా పోరాడారు. చాలా మంది అనేక మంది ప్రాణాలు కూడా అర్పించారు. పండిత ఆచార్య నరేంద్ర దేవ్ గాని, వందే మాతరం రామచంద్రరావు గాని, షోయబుల్లా ఖాన్ గాని, సాకరి అయ్యమ్మ గాని, కొమరం భీమ్ గాని, ఇంకా అనేక మంది స్వామి రామానంద తీర్థ గాని, ఇంకా అనేక మంది నాయకులు, అనేక మంది మహానుభావులు ఆ రోజు ప్రజలకు మార్గదర్శనం చూపించారు. తెలుగు భాషను లేకుండా చేయాలనే ప్రయత్నాన్ని కూడా ఆ రోజు మాడపాటి హనుమంతరావు గారు, సురవరం ప్రతాప్ రెడ్డి గారు, ఇంకా అనేక మంది పెద్దలందరూ కూడా తెలుగు ఆంధ్ర మహాసభను ఏర్పాటు చేసి తద్వారా ప్రజల్లో చైతన్యం కలిగించి మాతృభాషను కాపాడుకునేందుకు అనేక రకాలుగా ఆ రోజు ఉద్యమాలు సాగించారు. వాళ్ళందరినీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. అలాగే దేశం కోసం ఇవాళ ముఖ్యంగా ఈ దేశం సమైక్యంగా ఉందంటే దానికి ప్రధాన కారణం ఒక పక్క ప్రజలైతే మరొక పక్క ఆ రోజు మనందరికీ ఉక్కు మనిషిగా పేరు గాంచినట్టు సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క కారణంగానే ఇవాళ దేశం సమైక్యంగా ఉంది. అందుకని ఈ రోజు మనందరం కూడా ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరైతే చెప్పుకుంటామో, యూనిఫైర్ ఆఫ్ ఇండియా సర్దార్ వల్లభాయ్ పటేల్ మనం అందరం స్మరించుకోవాల్సి ఉంది. ఆయన చూపిన మార్గంలో నడవాల్సి ఉంది. దేశం అంతా సమైక్యంగా ఉంది. ఎందుకంటే దేశంలోని అన్ని రాష్ట్రాల యొక్క విలీనాన్ని నాయకత్వం వహించింది, ముందుండి నడిపించింది సర్దార్ వల్లభాయ్ పటేల్. కానీ దురదృష్టవశాత్తు కాశ్మీర్ విషయం సర్దార్ పటేల్ కి అప్పగించి ఉంటే ఈ రోజు ఈ కాశ్మీర్ లో కల్లోలం ఉండేది కాదు. కాశ్మీర్ భారతదేశంలో పూర్తి అంతర్భాగంగా అన్ని విధాల మనసా వాచ కర్మ పూర్తిగా ఉండేందుకు అవకాశం ఉండేది. సరే, ఏమి జరిగినప్పటికీ కూడా ఇవాళ సర్దార్ వల్లభాయ్ పటేల్, మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, జవహర్లాల్ నెహ్రూ నుంచి అలాగే బాలగంగాధర్ తిలక్ నుంచి, మదన్ మోహన్ మాలవ్య నుంచి, చంద్రశేఖర్ ఆజాద్ నుంచి, భగత్ సింగ్ నుంచి, రాజగురు నుంచి, సుఖదేవ్ నుంచి, మన ప్రాంతానికి చెందిన అల్లూరు సీతారామరాజు గురించి, కొమరం భీము గురించి, తమిళనాడుకు చెందిన వీరపాండ్య కట్టబొమ్మన్ గురించి, సుబ్రహ్మణ్య భారతిని గురించి, వివో చిదంబరం పిళ్ళేని గురించి, టంగుటూరు ప్రకాశం పంతులు గురించి, అలాంటి అనేక మంది మహానాయకులు ఎవరున్నారో అనేక ప్రాంతాల్లో అనేక మంది ఆ రోజు జాతీయ స్వాతంత్ర ఉద్యమానికి నాయకత్వం వహించారు. దురదృష్టవశాత్తు స్వాతంత్ర అనంతరం ఈ మహానుభావులు యొక్క చరిత్ర, వాళ్ళ యొక్క జ్ఞాపకాలను తగిన విధంగా ఉన్న ప్రభుత్వాలు ముందుకు తీసుకురాలేదు. కేవలం కొద్ది మందికి మాత్రమే, కొన్ని కుటుంబాలకు మాత్రమే చరిత్రను పరిమితం చేసి ప్రచారాన్ని కల్పించి విగ్రహాలు పెట్టించి పుస్తకాలను దొప్పించి మిగతా దేశ నాయకుల పట్ల వాళ్ళు అపచారం చేశారు. ఇవాళ వాళ్ళని విమర్శించడం నా ఉద్దేశం కాదు. కానీ ప్రధానమంత్రి గారు చెప్పారు, ఈ దేశం కోసం ఎవరైతే పనిచేశారో వాళ్ళందరినీ స్మరించుకోవాల్సి ఉంది. అందుకని ప్రధానమంత్రి ఈ తిరంగా యాత్ర పేరుతో మొత్తం పార్లమెంటు సభ్యులు, కేంద్ర మంత్రులు, ప్రముఖ నాయకులందరూ కూడా దేశవ్యాప్తంగా పర్యటనకు వెళ్లమన్నారు. 75 మంది మంత్రులు
కేంద్ర మంత్రులు దేశంలోని 150 స్థానాలకు వెళ్లి మహనీయుల యొక్క జన్మస్థలాన్ని సందర్శించి వాళ్ళకి నివాళులు అర్పించి అలాగే చౌరీ చౌరీ కావచ్చు, లేకపోతే కకోరీ కావచ్చు, లేకపోతే జిలియన్ వాలాబాగ్ కావచ్చు, ఎలాంటి యొక్క అలాగే ఇలాంటి సంఘటనలు జరిగిన యొక్క సంఘటన ప్రదేశాన్ని కూడా ఒకసారి సందర్శించి ప్రజల్లో మళ్ళా ఆ యొక్క సంఘటనలను ఆ యొక్క యథార్థాలను మళ్ళా తిరిగి గుర్తు చేసి నవతరానికి యువతరానికి మార్గదర్శనం చూపించి వాళ్ళ జాతీయ భావం రగిల్చాలనే ఉద్దేశం. ద వెరీ ఐడియా ఆఫ్ తిరంగా యాత్ర is once again to rekindle the spirit of patriotism of the people of the country and particularly the younger generation, and also recall the memories and great sacrifice made by our great freedom fighters who have fought for the country, who have died for the country. The time has come that we should again remember them. We should salute their memory, and we should all work together for the unity and integrity of the country. What is meant by country? దేశం అంటే ఏమిటి? వాట్ ఈజ్ నేషన్? నేషన్ ఈజ్ పీపుల్. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని చెప్పని గురజాడ అప్పారావు గారు చెప్పారు. దేశాన్ని ప్రేమించడం అంటే భారత మాత ఫోటోను ప్రేమించడం కాదు. దేశాన్ని ప్రేమించడం అంటే చిత్రపటాన్ని గీసుకొని పూలమాల వేయడం కాదు. దేశాన్ని ప్రేమించడం అంటే ఈ దేశంలో అన్ని రకాలైన కులాలు, మతాలు, ప్రాంతాలు, భాషలు ఉన్నట్టు అందరినీ కూడా పెద్దవాళ్ళు కానీ, చిన్నవాళ్ళు కానీ, పేదలు కానీ, ధనికులు కానీ, ఫార్వర్డ్ కానీ, బ్యాక్వర్డ్ కానీ, క్రిస్టియన్ కానీ, ముస్లిం కానీ, హిందూ కానీ అందరూ కూడా వాళ్ళందరినీ ప్రేమించాలా. వాళ్ళందరి మేలు కోసం ప్రయత్నం చేయాలని అవసరం ఎంతో ఉంది. ఈ పవిత్ర దేశానికి మనకు ఎంతో చరిత్ర ఉంది. చీమకు చక్కెర పెట్టి, పావుకు పాలు పోసి, చెట్టుకు బొట్టు పెట్టి, పశువుకు దండం పెట్టేట పవిత్రమైన భారతదేశం ఉంది. ఆది కాలం నుంచి, వేదకాలం నుంచి, పుణ్యకాలం నుంచి, పురాణ కాలం నుంచి మన పూర్వీకులు అనుభవించి, రంగరించి, మేళవించి అందించిన వారసత్వం ఏముందో ఆ వారసత్వాన్ని మనం కాపాడుకోవాల్సి ఉంది. కానీ దురదృష్టవశాత్తు ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉన్నాం, అక్కడెక్కడ అంటరాని తరం పేరుతో కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి. కొంతమంది చట్టాన్ని తమ చేతులకు తీసుకుని ఇతరులపై దౌర్జన్యం చేస్తున్నారు. మహిళలపై అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. అలాగే మన దేశంలో అక్కడక్కడ కొన్ని దగ్గర ఆకలి చావులు నిలబడుతున్నాయి. అక్కడక్కడ రైతుల ఆత్మహత్యలు నిలబడుతూ ఉన్నాయి. వీటన్నిటిని కూడా మనం గుర్తించి వాటికి సమస్యలకు పరిష్కారం కనుక్కోవాల్సి ఉంది, కలిసికట్టుగా కృషి చేయాల్సి ఉంది. కానీ దురదృష్టవశాత్తు కొంతమంది రాజకీయ నాయకులు వాటిని కొండంతలు చేసి పెద్దవిగా చూపించి తద్వారా రాజకీయ ప్రయోజనం సాధించడానికి కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఈ దేశాన్ని ఇంతకాలం పరిపాలించిన అందరం కూడా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సి ఉంది. ఎవరు దీనికి కారణం? 40% మంది వాళ్ళ నిరక్షరాస్యులుగా ఉంటే దానికి కారణం ఎవరు? 25% మంది దారిద్ర్య రేఖ కింద ఉంటే దానికి కారణం ఎవరు? అలాగే ఈ దేశంలో నిరుద్యోగ సమస్య ఉందంటే దానికి కారణం ఎవరు? ఈ దేశంలో ఇంకా ప్రాంతీయ భావనలు ఉన్నాయంటే దానికి కారణం ఎవరు? ఈ దేశంలో ఇంకా మత శక్తులు ఉన్మాదులాగా తయారైపోయి వాళ్ళ దేశంలో మతం పేరుతో జనాన్ని విభజిస్తున్నారని దానికి కారకులు ఎవరు? కులం పేరుతో, మతం పేరుతో, వర్గం పేరుతో, వర్ణం పేరుతో, భాష పేరుతో జనాన్ని చీల్చే ప్రయత్నాలు చేసే వ్యక్తుల శక్తుల పట్ల మనం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ దేశం నాది. ఈ దేశంలో ఎవరైనప్పటికీ కూడా మతము వ్యక్తిగతమైనది. రిలిజియన్ ఇస్ ఎ వే ఆఫ్ వర్షిప్. మతము వ్యక్తిగతమైనది, కానీ మన గతం అందరిది కూడా ఒకటే అనే విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవచ్చు. నువ్వు ముస్లిం కావచ్చు, నువ్వు క్రిస్టియన్ కావచ్చు, నువ్వు హిందువు కావచ్చు, నీ తాత ఎవరు, నీ ముత్తాత ఎవరు, నీ పూర్వీకులు ఎవరు, ఈ దేశంలో పుట్టారు, ఈ దేశంలో పెరిగారు. అందుకని మన అందరం కూడా వేషం భాష వేరైనా మనమంతా భారతీయులు అనే భావన మనందరం కూడా కలిగాల్సిన అవసరం ఎంతో ఉంది. अलग भाषा अलग वेश फिर भी अपना एक देश विविधता में एकता भारत का विशेषता अने विषयाన్ని మనం అందరం గుర్తుపెట్టుకోవచ్చు. తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, మనందరం తెలుగు వారిమే. తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, తమిళనాడు కావచ్చు, కశ్మీర్ కావచ్చు, మనం అంతా భారతీయులు అనే భావన తీసుకురావడానికి అవసరం ఎంతో ఉంది. అందుకని మిత్రులారా, ముఖ్యంగా యువతరం ఈ విషయాలను తెలుసుకోవాల్సి ఉంది. పాఠ్య పుస్తకాల్లో సర్దార్ పటేల్ గురించి, సుభాష్ చంద్రబోస్ గురించి, అల్లూరు సీతారామరాజు గురించి, కొమరం భీము గురించి, ఇలాంటి యొక్క మహనీయుల యొక్క జీవిత చరిత్రను, వీరపాండ్య కట్టబొమ్మల గురించి వీటన్నిటిని కూడా వెలుగులోకి తీసుకొచ్చి పాఠ్యాంశాల్లో చేర్చి మన పిల్లలు, మన యువతరం వాళ్ళ నుంచి స్ఫూర్తి పొందే విధంగా పాఠ్యాంశాల్లో మార్పు తీసుకురావాల్సి ఉంది. ఒక శివాజీ మహారాజ్, ఒక రాణా ప్రతాప్, ఒక ఝాన్సీ లక్ష్మీబాయి, ఒక కిత్తూరు రాణి చెన్నమ్మ, ఒక రాణి రుద్రమదేవి, ఇలాంటి యొక్క మహనీయులు, అలాగే ఒక కన్యగండి హనుమంతు, ఇలాంటి యొక్క అనేక మంది ఎవరైతే ఆ రోజు త్యాగ స్ఫూర్తిని చూపించారో, ధైర్యాన్ని చూపించారో వాళ్ళ చరిత్రను నేర్చుకోవాల్సి ఉంది. మన పిల్లలకు వాటిని గుర్తు చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. పాశ్చాత్య వ్యామోహానికి లోబడిపోయి ఆత్మ న్యూనతాభావానికి వచ్చి మన దేశాన్ని కించపరిచే ప్రయత్నం కొందరు చేస్తున్నారు. ఈ దేశంలో కొద్దిమంది స్వార్థపర శక్తులు విజేతీ భావనతో, విదేశీ భావనతో ప్రేరేపితమైన కొంతమంది విశ్వవిద్యాలయాల్లో వాతావరణాన్ని కలుషితం పనిచేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనందరం చూస్తూ ఉన్నాం. మన యొక్క అఫ్జల్ గురు
దేశ ద్రోహికి ఈ దేశంలో వందనాలు అర్పించే కొంతమంది ఉండడం దుర్భాగ్యకరమని మీ అందరికీ కూడా మనం చేస్తున్నాను. అఫ్జల్ గురువులు, యాకూబ్ మెమన్లు, మక్బుల్ భట్ లాంటి యొక్క దేశ ద్రోహకర విచ్ఛిన్నకర శక్తులకు విశ్వవిద్యాలయాల్లో వాళ్ళ పేరుతో స్మారక ఉపన్యాసాలు ఏర్పాటు చేయడం ఏంది, దానికోసం కొంతమంది వెళ్లి సానుభూతి వ్యక్తపరచడం ఏంది, సంఘీభావాన్ని వ్యక్తపరచడం ఏంది. ఈ దేశం యొక్క అవసరం, నేటి అవసరం అభివృద్ధి, నేటి అవసరం సమగ్ర అభివృద్ధి, నేటి అవసరం ఆర్థిక అభివృద్ధి, నేటి అవసరం అందరి యొక్క జీవితాల్లో వెలుగులు నింపాలి, ప్రతి ఇంట్లో దీపం వెలగాలి, ప్రతి కుటుంబానికి 2 పూట్ల శుభ్రంగా భోంచేసే ఆహారం కలగాలి, ప్రతి బిడ్డకు చదువు కావాలి, ప్రతి ఒక్కరు కూడా సాంఘిక సంక్షేమం కావాలి, స్వచ్ఛ భారతం కావాలి, శక్తివంతమైన భారతం కావాలి. అందుకే ప్రధానమంత్రి గారు సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా సాత్ అనే నినాదం ఇచ్చారు. అందరినీ కలుపుకోండి, అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్దామని. అందుకని రాష్ట్రాలు, కేంద్రాలు అందరూ కూడా రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ, పార్టీలు వేరైనప్పటికీ కూడా కలిసికట్టుగా పనిచేయాల్సి ఉంది. అందుకే ప్రధానమంత్రి గారి మధ్య ఈ యొక్క తెలంగాణ గవర్నమెంట్ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కూడా ప్రధానమంత్రి గారు వచ్చి కేంద్ర మంత్రులు అందరూ కూడా వచ్చామంటే టీఆర్ఎస్ బీజేపీ కాదు, ఇది తెలంగాణ రాష్ట్రం ఇండియాలో అంతర్భాగం. దానికి అభివృద్ధి కోసం మనం కూడా సహకరించాల్సి ఉంది.